లింగాల మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న అరటి పంటను పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ ఈదురుగాలులకు వడగండ్ల వర్షానికి నష్టపోయిన అరటి తమలపాకుల పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ. ఎర్రగుంట్ల నందు ఆర్ఎస్ఎస్ పథ సంచాల రూట్ మార్చ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలపై అసత్య ప్రచారం తగదని కళాశాలల కరెస్పాండెంట్ హరినారాయణ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటానమస్ గుర్తింపు యూజీసీ నుంచి వచ్చినటువంటి కళాశాలలకు ఒక హోదా అని, ఇలా కళాశాలల దినదినాభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది తమ కళాశాలలపై అసత్య ప్రచారం చేయుచున్నారని, అడ్మిషన్లు చేసుకునే సమయంలో ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తమ కళాశాలలకు వచ్చిన గుర్తింపులు అన్ని రూల్ ప్రకారమే పొంది ఉన్నామని, ప్రొద్దుటూరు నందు అటానమస్ సాధించిన ఏకైక కళాశాల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అని చెప్పుటకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థుల విధానాల్లో మరింత అభివృద్ధి పరమైనటువంటి టైం టేబుల్ ద్వారా వారికి విద్యతో పాటు ప్లేస్మెంట్స్ కూడా వచ్చేలా కంపెనీలను కళాశాలకే పిలిపించి రిక్రూట్మెంట్ చేస్తూ డిగ్రీ విద్యతోనే ఉద్యోగాలు కూడా సాధించగలమని నిరూపిస్తున్న క్రమంలో ఇటువంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దు అని ఆయన కోరారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా పులివెందుల లింగాల మండలం పార్నపల్లి తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులకు వడగండ్ల వర్షానికి నష్టపోయిన అరటి పంట తమలపాకుల పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రైతులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రాత్రి 8 గంటల సమయంలో ముఖ్యంగా లింగాల మండలము, ఎల్లనూరు మండలం, తాడిమర్రి మండలాల్లో విపరీతమైన గాలులతో కూడిన వడగండ్ల వాన పడ్డం జరిగింది. గత 40-50 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అరటి తోటలు కానీ ఆగు తోటలు కానీ సర్వనాశనం కావడం జరిగింది. అంటే పిల్లలను మనం ఏ విధంగా అల్లారు ముద్దుగా సాక్కుంటామో ఈ ప్రాంత రైతాంగం అరటి తోటలను కానీ ఆగు తోటలను కానీ అంతా తమ ఇంటి బిడ్డల మాదిరి సాక్కొని దాని ద్వారా జీవనం సాగించడం జరుగుతుంది. ఆశలు పెట్టుకొని సాగు చేసుకుంటున్న రైతులు అధపాతాళానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ కూడా చాలామంది రైతులు ఈరోజు చెప్పేది ఏమంటే పార్నపల్లి కానీ, లేకుంటే తాతిరెడ్డిపల్లె కానీ, చెర్లోపల్లి కానీ, కోమనూతలు కానీ, అనంతపురం జిల్లాకు సంబంధించిన నేర్జాంపల్లె కానీ, తాడిమర్రి కానీ, ఎన్ని కానీ రేపో ఎల్లుండో అంత కాయ పక్వానికి వచ్చింది. రేపో ఎల్లుండో వ్యాపారస్తులందరూ కూడా ధర మాట్లాడుకొని పోవడం జరిగింది. ధర కూడా గత 10 రోజులు ఉండే ధర 20,000 రూపాయలు ఉంటే ఇప్పుడు ధర కేవలం 11,000, 12,000కు 7,000 నుంచి 12,000 కంటే కాయ క్వాలిటీని బట్టి ఉండడం జరిగింది. అది ఉన్నట్టుండి ధర ఒక పక్క తగ్గిపోవడము, మరోవైపు ఈ వడగళ్ళు భారీ గాలులతో మొత్తం సర్వనాశనం కావడం జరిగింది. ఇప్పుడు మనమంతా చూస్తే ఇది ఆగుతోట ఉంది. ఆగుతోట దాదాపు ఎకరాకు 4-5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈరోజు మొత్తం నేలమెట్టం కావడంతో ఒక రూపాయి కానీ వచ్చే పరిస్థితి లేకపోగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ భూమిని మళ్ళీ చదును చేసుకొని ఎన్ని పెరగాలంటే మళ్ళీ ఒక 20-30 వేల రూపాయలు మళ్ళీ ఎకరాకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇందాకనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నింటిని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది.
ఖచ్చితంగా మొత్తం ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా లింగాల మండలానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళంతా కూడా ఈ 1-2 రోజులు పూర్తి పర్యవేక్షణ చేసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రైతు అంటే రైతే ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన ప్రతి ఒక్క చెట్టును కూడా ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎంత నష్టపరిహారము ఇస్తారో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 35,000 రూపాయలు అరటికి హెక్టార్కు నష్టపరిహారం పెంచడం జరిగింది. దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి పోయి జరిగిన అపార నష్టం 35,000తోనో 50,000తోనో తీర్చలేనిది ఇది. ఈ బాధను డబ్బుతో మనం తీర్చే పరిస్థితి లేదు. దాన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ముఖ్యంగా అనంతపురం కడప జిల్లాలో ఉండే రైతాంగానికి జరిగిన నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. అలాగే ఆకుతోటలకు సంబంధించి కూడా ఎకరాకు 35,000 రూపాయలు నష్టపరిహారం ఉంది. ఇది కూడా చాలా అరటి కంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. దీన్ని కూడా మ్యాక్సిమం ఎంతవరకు అయితే పెంచగలమో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి పెంచుతాం. ఈ 1-2 రోజుల్లో అంటే ఇప్పుడుకుంటే ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు ఒక 3,000 ఎకరాల వరకు 2,500 నుంచి 3,000 ఎకరాల వరకు నష్టం జరిగిందని ఒక అంచనా ఉంది. అంతేకాకుండా మైక్రో లెవెల్లో ప్రతి చేని దగ్గరికి ప్రతి భూమి దగ్గరికి ప్రతి ఒక్కటికి పోయి మొత్తం అందరూ కూడా అటు రెవెన్యూ కానీ హార్టికల్చర్ కానీ మిగతా అందరూ అనేక ఇతర శాఖల అధికారులు అందరినీ కూడా డిప్యుటేషన్ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వం నుంచి రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మళ్ళీ వీటన్నింటి కూడా మళ్ళీ చదువు చేసుకొని ఇవన్నీ చేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంతాన్ని చూసి మొక్కలకు సబ్సిడీ ఇప్పుడు మాలకు అరటి మొక్కలకు SC/ST రైతాంగానికి మాత్రమే సబ్సిడీ ఉంది. దాన్ని మిగతా రైతులకు కూడా చేయాలని చెప్పి ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మేము విజ్ఞప్తి చేశాం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అరటి మొక్కలను కూడా సబ్సిడీ ధరతో ఇప్పించేదానికి అంతేకాకుండా డ్రిప్ వైర్లు కూడా పోయినాయి. డ్రిప్ వైర్లు అంటే 6-7 సంవత్సరాలకు ఒకసారి రైతుకి ఇస్తే మళ్ళీ 6-7 సంవత్సరాలు ఇవ్వరు కాబట్టి ఏదైతే రైతాంగం నష్టపోయారో ఆ రైతులకు సబ్సిడీలో ఈ డ్రిప్పులు మైక్రో ఇరిగేషన్ పరికరాలను కూడా ఇచ్చేదానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. ఏది ఏమైనప్పుడు కూడా ఈ బాధను ఈ నష్టాన్ని మానమాతులు తీర్చలేనిది. రైతులంతా కూడా ధైర్యంగా ఉండాలా. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కొంత మనం కుంగిపోయే పరిస్థితి. ఇప్పుడే నేర్జాంపల్లి దగ్గర ఇందాక మనం చూసినాం. మహిళలు కనీసం తిండి కూడా తినకుండా పడిపోయే పరిస్థితి. ఆత్మహత్యలకు కూడా ఇద్దరు రైతులు చేసుకోవడం జరిగింది. దాదాపు రేపు మొన్నాడు 34 లక్షల రూపాయలు చేతికి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 3 పైసలు కూడా రాని పరిస్థితికి ఆ రైతుల దుస్థితి వర్ణనాతీతం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ఉండదు. ఏం జరిగింది? ఆవుదాట గాలి వచ్చి పడిపోయింది సార్. మొన్నగా ఎన్ని లక్షల నష్టం? ఒక 15 లక్షల కల్లా ఉంటుంది సార్. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారు? మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఎంత ఎకరాలు? ఒక సంవత్సరం ఊరికి సాకల్లా శివలు 5 రోజులు ఎత్తకొచ్చినారు. ఒక శివ వచ్చి 100 రూపాయలు. మొత్తం అంతా 10 లక్షలు పెట్టుబడి అయింది. వచ్చింటే ఇంకా 15 లక్షల కల్లా పెట్టుబడి. ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టినారు. ఏమీ తింటాం. అనిత, మాది పార్నపల్లి. 20 ఆదోటంతా పడిపోయింది. మేము బతకాదారు విధేను చాలా నష్టపోయాము. గవర్నమెంట్ నుంచి మేము సహాయం కోరుతున్నాము. మీరు గవర్నమెంట్ నుంచి సహాయం కోరుతున్నాం కాబట్టి సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎన్ని లక్షలు నష్టమైంది? 20 లక్షలు అట్లా నష్టపోయింటాము. పొద్దున్న లేచి మేము దీనికోసమే ఆధారపడి బతుకున్నాము. అన్నీ చాలా మీరు గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఆశిస్తున్నాము. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శివగంగ డైరీ ఫామ్ను ప్రారంభించారు. స్వచ్ఛమైన ఆవు పాలు ప్రజలకు కల్తీ లేకుండా అందించడమే తమ కర్తవ్యం అని ఫామ్ యజమానులు తెలిపారు. ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సర్వం ఓం అస్మం ప్రజాపతి త్వం తదాపాపోజ్యోదు సోమసంబ్రహ్మగోద్భవస్వపదో యాపన్నీర్యా అపరావిష్పాయాస్య విష్ణుని ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓం త్వం జగాతు వేదం శంనో సద్విపదే శం చతుష్పతుః మనోవియోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవేదమానాయుస్తే జ్యోతదాని శ్రీ గంగా భవానీ సమేత స్వామిని నమో నమః. నీరారీ నమః పార్వతీ పదయే హర హర మహాదేవ. ఏ
ఈశానస్థానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో లక్ష్మీం క్షీరసముద్రాన్యాం శ్రీరంగధామేశ్వరీ ఆసేమోదమసదేవాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధోనాం వాం త్రైలోక్యకుటుంబినీం సహసిజాముంజయ ముకుందప్రియాం డబ్బులు పెట్టుకొని డబ్బులు పైన పట్టేసిన తర్వాత బైపాస్ కు దగ్గరలో శివగంగా డైరీని ప్రారంభించినారు. ఈ డైరీ ఆవులు పెంచి ఇక్కడ మంచి స్వచ్ఛమైన పాలు తీసుకొని పాలు పిండినట్టు అవే కల్తీ లేకుండా నేరుగా ప్రజలకు అందించేట్టుగా రేటు 50-60 ఉన్నా కూడా 10 రూపాయలు తక్కువైన ఇబ్బందిలే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి కార్యక్రమం నడపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నంద్యాల వరదారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా అన్ని విషయాలు కూడా సహకరించి మాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా నడవని ఆయన కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమం మేము కూడా ఘనంగా నిర్వహించి ఎక్కువ డెవలప్మెంట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాయని మీ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నందు ఆదివారం నుండి టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులను ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు క్రియాశీలక కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇంటి దగ్గరికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్డులను అందజేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలు వార్డుల్లో అలాగే పంచాయతీలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. మైదుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగే 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎక్కడ ఏ సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ తావు లేకుండా చూడాలని, పటిష్టంగా పరీక్షలు జరపాలని పరీక్షా కేంద్రం అధికారులను పోలీసులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గడిచిన 94 సంవత్సరాల క్రిందట మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా ఉరితీసి వారి దేహాలను కూడా బంధుమిత్రులకు అందించకుండా నదీ గర్భ జలాలలో సమాధి చేయటం నాడు దేశాన్ని కలచివేసిందని, కానీ అమరులైన భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవుల ధైర్యం, స్ఫూర్తి భారతదేశ ప్రజల్లో మెండుగా ఉందని ప్రొద్దుటూరు ప్రజా సంఘాలు అభిప్రాయపడ్డాయి. వారి త్యాగాన్ని కొనియాడుతూ స్థానిక పుట్టపర్తి సర్కిల్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అమర వీరుడా భగత్ సింగ్, ఓ అమర వీరుడా భగత్ సింగ్, కండబలం గుండె బలం చూపినవాడా, తెల్ల దొరల గుండెల గురి చూసినవాడా, కర్తార్ సింగ్ వారసుడై నిలచినవాడా, ఇంక్విలాబ్
జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భయమెరుగని భారతీయుడా భరతమాత వీరపుత్రుడా కత్తి దూసి కదనానికి కదలినవాడా కత్తి దూసి కదనానికి కదలినవాడా కర్తార్ సింగ్ వారసుడై నిలచినవాడా ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ యుద్ధాలకు బెదరొద్దని ప్రాణాలకు తడవొద్దని యుద్ధాలకు బెదరొద్దని ప్రాణాలకు తడవొద్దని చెరసాలలు ఉరికొయ్యలు ఆపలేవు మన శక్తిని ఇంక్విలాబ్ మరవొద్దని బోధించిన వాడా ఇంటింట కాంతి జ్యోతి వెలిగించిన వాడా ఇంక్విలాబ్ జిందాబాద్ కులమతాల దేవుళ్ళు కలవారల సృష్టేనని మనుషులంతా ఒకటేనని అంతరాలు తొలగాలని కులమతాల దేవుళ్ళు కలవారల సృష్టేనని మనుషులంతా ఒకటేనని అంతరాలు తొలగాలని లెనిన్బాట నడవాలని తలచినవాడా లెనిన్బాట నడవాలని తలచినవాడా తమ సమాజ కలలు గంటు కనుమూసినవాడా ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్. ఈరోజు భారతదేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ సమానత్వాల కోసం అతి చిన్న వయసులో కేవలం 25 ఏళ్ల వయసులో భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు ప్రాణాలు అర్పించిన రోజు కాగా అయితే భగత్ సింగ్ తనని ఉరికేసే ముందు జైలు నుండి రాసిన చివరి లేఖలో నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏంటో చెప్పినాడు. అయితే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఏంటంటే బ్రిటిష్ వారి నుంచి అధికారం భారతీయుల చేతుల్లోకి రావడం కాదు. ఎప్పుడైతే ప్రజల మద్దతుతో విప్లవ పార్టీ చేతుల్లోకి అధికారం వెళ్ళి దాని ద్వారా సోషలిస్టు ద్వారా సమాజ స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో అదే నిజమైన భారతదేశానికి స్వాతంత్రం అని తెలిపినాడు. కాగా అయితే ప్రస్తుత భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న తరుణం మనం చూస్తూ ఉన్నాము. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పుస్తకాలు రాయడం, అమ్మడం, కొనుగోలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛలో ఒక భాగం. అయితే మొన్న జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో వేణుగోపాల్ గారి మీద దాడి అయితే ఉంది. నిన్న తిరుపతి బుక్ ఫెయిర్ లో జరిగిన దాడి అయితే ఉంది. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించే విధంగా, నాశనం చేసే విధంగా, తూర్పుపరిచే విధంగా, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించే విధంగా ఉన్నాయి. అలాగే విశ్వవిద్యాలయాలు మానవాళికి ప్రతీక. అలాగే మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దుతూ ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. అలాగే రౌలట్ చట్టం, బ్రిటిష్ వారు తెచ్చిన రౌలట్ చట్టం అతి దుర్మార్గమైన చట్టం. అంతటి రౌలట్ చట్టానికి తీటుగా ఉండే ఇప్పుడు అంటే సమాజంలో ప్రశ్నించే వారిపైన, సమాజం తరపున నిలబడి మాట్లాడే వారిపైన ఊపా అని, షడిషే అని, రాజద్రోహం అని ఇటువంటి ఎన్నో రకాల చట్టాలను తెచ్చి రౌలట్ చట్టానికంటే తీటుగా ఉండే చట్టాలను తెచ్చి ఇప్పుడు ప్రజా సంఘాల పైన కనీస విచారణ కూడా లేకుండా ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో మగ్గే పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాము. అలాగే అమ్మాయగపు ఆదివాసీల ప్రజల పైన ఎన్కౌంటర్లు, వీళ్ళు నక్సలైట్లు, మావోయిస్టుల పేరుతో అడవులను కొల్లగొట్టాలి, అడవుల్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టాలి అనే దురుద్దేశంతో నక్సలైట్ల, మావోయిస్టుల పేర్లతో అడవుల్లోని అమ్మాయగపు ఆదివాసీలను ఎన్కౌంటర్లు చేసే దుర్మార్గపు పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. నిన్నటి మొన్న చూసుకుంటే వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి నేను రామరాజ్యాన్ని
రాజ్యాన్ని స్థాపిస్తాను, 5,000 మందితో రామరాజ్యాన్ని స్థాపిస్తాను. ఈ మతం కోసం, ధర్మం కోసం ఎవరైతే మీరు ప్రాణాలు త్యాగం చేస్తారో లేదా చెప్పడానికైనా సిద్ధంగా ఉంటారో వారు మా సంఘంలో మెంబర్షిప్ తీసుకోండి. ఈ చట్టాలు, న్యాయాలు, పోలీస్ స్టేషన్లు ఎందుకు పనికిరావు అని బహిరంగంగా ప్రకటన వేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఏమాత్రము స్పందించలేదు. ఎందుకంటే ఆయన బీజేపీ ప్రభుత్వం అంతదండలు ఉన్నాయి. అదే ఈ సాధారణ వ్యక్తులు ఏదైనా ప్రజా సంఘాల్లో ఉన్న ప్రతినిధి మాట్లాడితే వాళ్ళపై నూపా కేసులని, ఆ కేసులు, ఈ కేసులు, దేశద్రోహం సెక్షన్లని వాళ్ళను ఏళ్ల తరబడి విచారణ లేకుండా స్టేషన్లలో వేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం తమ ఓటు బ్యాంకు కోసమని మతోన్మాదాన్ని దేశంలో పెంచి పోషిస్తూ ఉంది. యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల స్ఫూర్తిని అందుకొని ఈ మతోన్మాదాన్ని ఖండించి ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులైన దాదాపు 107 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా మొత్తం 82 లక్షల రూపాయల పైచిలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అందినట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయం నందు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీధర్ రెడ్డి 84,000. శ్రీధర్ రెడ్డి అంటారా? శ్రీ ఉమాదేవి 10,000. సంధ్యారాణి, రేముల సంధ్యారాణి, రేముల సంధ్యారాణి, మేధా సరస్వతి, మేధా సరస్వతి అమ్మా శంషాద్ బేగం, పట్టుకోగల సురేష్, నేడు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రజల తరపున గలం విప్పిన కౌన్సిలర్లు ట్రేడ్ లైసెన్స్ పేరుతో చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారస్తులపై అధిక పన్ను భారం మోపాలనే అంశాన్ని వాయిదా వేసిన కౌన్సిలర్లు. సంబంధించిన సబ్జెక్ట్ పైన నాకు ఎటువంటి అవగాహన విషయం వాయిదా వేద్దాంలే, వాళ్ళు ఇప్పుడే మాట్లాడదాం. వాయిదా దీంట్లో నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి ఇట్లా కాకుండా పాత ఎంత రేటు ఉన్నాయి, కొత్తగా ఎంత పెంచినాము, ఎంత పర్సెంటేజ్ పెంచుకున్నాము అనే దానికి మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. అది తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. తెలియజేస్తాను. అది తెలియాలా? మేము బయటికి పోయినా నుంచి మమ్మల్ని కూడా నిలుస్తారు కదా, ఇంత పెంచుతా అంటే మీరు ఏం చేస్తున్నారా? ఆ పెంచిన శాతం కూడా మాకు తెలియకపోతే అది మేము బయట చాలా చెప్పుకోలేదు. కాబట్టి దుకాణందారులు మమ్మల్ని అడిగినప్పుడు 70 ఆదాయం అనేది ప్రజల పైన ఇష్టం వచ్చినట్టు వేస్తే వాళ్ళు కూడా మోసేస్తూ ఉండాలి. అయితే పర్వాలేదు సార్. ఇంకోటి పాత రేట్ల కంటే కూడా కొత్త రేట్లు పెంచి వేలం పాట నిర్వహించారు, వాయిదా పడుతుంది. మా చైర్మన్ కానీ, మా వైస్ చైర్మన్ కానీ, నేను వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్ కానీ కూరగాయల మార్కెట్ సంబంధించి ప్లాట్ఫామ్లు కానీ ఇంకోటి కానీ రేట్లు పెంచామని మా తరఫు నుంచి అర్జించాము. లే తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిల్ ఏమన్నా ఇచ్చారా? లేదా సంపద సృష్టి అని పై నుంచి ఏమైనా ఆర్డర్స్ మీకు వచ్చాయా? ఇది చెప్పండి. ఎందుకంటే మార్కెట్లో అపోహలు ఏముందంటే ఎవరి పేరు నా పేరు నేనేదో చెప్పి పెంచానని చెప్పి, మేము వైసీపీ కౌన్సిలర్ చెప్పి పెంచామని చెప్పి మాకేమవసరం లేదు. పూర్తిగా మేమందరం ఒకటే మాట మీద ఉంటాం. ఏకే లేదు పెట్టండి, మేము ఆనందిస్తాం. ఎవరు